హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సంక్రాంతికి చాలా మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. అలాగే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఈసారి దాదాపుగా 7 మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. డేట్స్ కూడా అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. ఇందులో పెద్ద హీరో మూవీలు, అలాగే చిన్న హీరో మూవీస్ కూడా అయితే ఉన్నాయి. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ ఏంటి అవన్నీ అయితే తెలుసుకుందాము. సో అలాగే మీకు ఈ మూవీస్లో ఏ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ మూవీ చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ హీరో ఫ్యాన్ అనేది కూడా కామెంట్ అయితే చెయ్యండి. ఇలాంటి అప్డేట్స్ అనేది, ఇలాంటి టాపిక్స్ అనేది మన ఛానల్లో అయితే కనుక వస్తూ ఉంటాయి. అలాగే మూవీ సజెషన్స్ కూడా అయితే చేయడం జరుగుతుంది. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎక్కువ మందికి తెలుస్తుంది. వీడియోని హైప్ చేయండి. సో ఇది ఈ రకంగా మీరు నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇక మొదటగా మూవీ సజెషన్ అనేది అయితే తెలుసుకుందాం. మొదట మూవీ సజెషన్ అయితే ఇస్తాను. సో ఒక మంచి మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది తమిళ్ డబ్బింగ్ తెలుగు మూవీ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూడటానికి మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. 2 పోలీస్ ఆఫీసర్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, సో ఎలా కనుక్కున్నారు అనేది అయితే కనుక ఉంటుంది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సస్పెన్షన్ థ్రిల్లర్. సో ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది. వెంటనే అయితే చూడండి. ఇక మూవీ నేమ్ ఏంటంటే కనుక పోర్తోజిల్ మూవీ నేము. ఇది సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి చూడండి. ఓటీటీలో అయితే ఉంది. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ సంక్రాంతికి 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తంగా 7 సినిమాలు అయితే బరిలో ఉన్నాయి. ఈ మూవీస్లో ఒక రోజున 2, ఒక రోజున 3 ఇలా అయితే రిలీజ్ అవుతున్నాయి. సో సీనియర్ యాక్టర్స్, జూనియర్ యాక్టర్స్ అంతా తేడా లేకుండా మూవీస్ అయితే విడుదలైతే అవుతున్నాయి. సో లిస్ట్లో మొదటి మూవీ అనేది చూసుకుంటే ఫస్ట్ది రాజాసాబ్ మూవీ. ఇది జనవరి 9న అయితే విడుదలైతే అవుతోంది. సో ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేశాడు. ఇక ప్రభాస్ అయితే హీరోగా నటిస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 3 హీరోయిన్లు అయితే నటించడం జరిగింది. అందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాల్వికా నయ్యర్ అయితే నటించారు. ఇది ఫ్యాంటసీ హర్రర్ కామెడీ మూవీ. సో ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ కూడా అయితే విడుదలయ్యాయి. సెకండ్ ట్రైలర్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. స్టోరీ లైన్ కూడా మీకైతే అర్థమవుతుంది. సో దీని మీద ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. సో జనవరి 9న అయితే ఈ మూవీ విడుదలైతే అవుతుంది. ఇక అదే రోజున జనవరి 9న మరొక మూవీ విడుదలవుతుంది. ఇది డబ్బింగ్ మూవీ. తమిళ జననాయకన్ మూవీకి తెలుగులో జననాయకుడు పేరుతో అయితే విడుదలవుతుంది. ఇది భగవంత్ కేసరి, బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని అయితే చెప్తున్నారు. సో జనవరి 9న అయితే ఇది విడుదలవుతుంది. సో మమితా బైజు, పూజా హెగ్డే కీలక ప్రధాన పాత్రలు అయితే నటించారు. సో విజయ్ తలపతి చివరి మూవీ అని అయితే చెప్తున్నారనమాట. ఇక తర్వాత జనవరి 12న మన శంకర వరప్రసాద్ మూవీ అయితే విడుదలవుతుంది. సో అనిల్ రావుపూడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా అయితే నటిస్తుంది. కేథరిన్ తెరిసా ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. అలాగే విక్టరీ వెంకటేష్ గారు కూడా గెస్ట్ రోల్ అయితే కనిపించున్నారు. సో అనిల్ రావుపూడి ఖచ్చితంగా సంక్రాంతికి మూవీ అనేది రిలీజ్ చేస్తాడు. సో ఈసారి కూడా ఈ మూవీని అయితే బాక్సాఫీస్ వద్ద అయితే కనుక షేక్ అయితే చేయబోతున్నారు. ఇక జనవరి 13న రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి కలిసి నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ విడుదలవుతుంది. ఈ మూవీకి కిషోర్ తిరుమల డైరెక్షన్ అయితే చేశారు. సో ఆల్రెడీ నేను, శైలజ, ఆడవాళ్లకు జోహార్లు మూవీ అయితే కనుక డైరెక్ట్ చేసినాడు. సో ఈ మూవీతో సంక్రాంతి బరిలోకి అయితే వస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా అయితే విడుదలైంది. సో ఫన్నీగా, కామెడీగా అయితే ఉంది. సో ఈ సంక్రాంతి బరిలో ఇది కూడా అయితే ఉంది. ఇక తర్వాత మూవీ సో ప్రజాశక్తి మూవీ విడుదలవుతుంది. ఇది జనవరి 14న అయితే విడుదలవుతుంది. సో దీనికి తోడు మరో 2 మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. ఇది తమిళ్ డబ్బింగ్ తెలుగు మూవీ. ప్రజాశక్తి మూవీలో శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్గా అయితే కనిపిస్తున్నారు. ఇక జయం రవి, అలాగే అథర్వ ప్రధాన పాత్రలు అయితే కనుక నటిస్తున్నారు. ఇక జనవరి 14న అయితే విడుదలవుతుంది. ఇక అదే రోజున నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ కూడా అయితే విడుదలైతే అవుతుంది. సో ఈ మూవీకి నాగవంశి నిర్మాతగా అయితే కనుక వ్యవహరిస్తున్నారు. ఇక లిస్టులో చివరి మూవీ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి అయితే విడుదలవుతుంది. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య కలిసి హీరోయిన్లుగా అయితే నటించారు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా అయితే విడుదలయ్యింది. ఇది కూడా మూవీ ట్రైలర్ చాలా అయితే బాగుంది. సో జనవరి 14న అయితే విడుదలవుతుంది. సో ఇవి లిస్ట్లో కన్ఫర్మ్ అయిన 7 మూవీస్. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్స్లో అయితే కనుక తెలియజేయండి.